హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సేమియా పూర్ణాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ నేను చెప్తున్నాను. 1 కప్ సేమియా కావాలి. 1 కప్ సేమియా తీసుకున్నాను నేను. అలాగే దోసపిండి, ఇది 1 కప్ మినప్పప్పుకి 2 కప్స్ ఆఫ్ రైస్ వేసి గ్రైండ్ చేసుకున్న పిండి. అలాగే ఒక పావు కప్పు సూజీ బొంబాయి రవ్వ తీసుకున్నాను. అలాగే 1 కప్ బెల్లం. మీరు బెల్లంతో అయినా చేసుకోవచ్చు, షుగర్తో అయినా చేసుకోవచ్చు. నేను బెల్లం తీసుకున్నాను. ఏ కప్తో అయితే మనం సేమియా తీసుకుంటున్నామో అదే కప్తో బెల్లం. డ్రై ఫ్రూట్స్, నేను కిస్మిస్, బాదాం అండ్ కాజు కొంచెం క్రష్ చేసుకున్నాను చిన్న చిన్నవి. అలాగే ఒక 4-5 స్పూన్స్ ఘీ, నెయ్యి తీసుకున్నాను. ఇది ముందు రోజు గ్రైండ్ చేసుకొని కొంచెం ఫర్మెంట్ అవ్వటానికి పెట్టుకున్న పిండి. ప్రాసెస్ ఎలాగో చూద్దాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఘీ వేసుకుందాం. ఘీ కొంచెం హీట్ అయిన తర్వాత మనం సేమియా వేసుకుందాం. మనం తీసుకున్న 1 కప్ సేమియా వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం. సేమియా కొంచెం ఫ్రై చేసుకోవాలి. సేమియా ఫ్రై అయిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను నేను. కాజు, బాదాం అండ్ కిస్మిస్. వీటిని మీరు ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న ముక్కలుగా అయినా క్రష్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అండ్ సేమియా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/4 కప్ సూజీ వేస్తున్నాను నేను, బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ కూడా సూజీ కూడా బాగా ఫ్రై అవనిద్దాం. కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని. కలర్ మారి అండ్ ఫ్రై అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, మంచి అరోమా వస్తుంది. అప్పటిదాకా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 2 స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను నేను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి. పూర్ణాల్లో పచ్చి కొబ్బరి చాలా బాగుంటుంది కదా. ఇది నేను గ్రేట్ చేసి వేశాను. ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది కదా, చూసారా కొంచెం కలర్ మారింది. సేమియా, రవ్వ, డ్రై ఫ్రూట్స్ అండ్ కొబ్బరి, ఇది కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను నేను. రవ్వ అండ్ సేమియా ఉడికేలాగా మనం వాటర్ పోసుకోవాలి. 1 or 2 గ్లాసెస్ అయినా మీరు వేసుకోవచ్చు. ఎందుకంటే బొంబాయి రవ్వ త్వరగా గట్టిపడిపోతుంది కదా. రవ్వ ఉడకటానికి వాటర్ తక్కువ క్వాంటిటీ వేసుకున్నా కూడా ఉడకదు. ఈ వాటర్లో రవ్వ ఉడికేంత వరకు మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండగట్టేస్తుంది. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, బెల్లం యాడ్ చేసిన క్లిప్ మిస్ అయింది. 1 కప్ తీసుకున్నాం, మనం బెల్లం తీసుకున్నాం కదా, 1 కప్ బెల్లం అది యాడ్ చేశాను నేను. బెల్లం అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇందాక చెప్పినట్టు మీరు ఇందులో షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అయినా సేమ్ క్వాంటిటీ, 1 కప్ సేమియాకి 1 కప్ షుగర్. 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను నేను. కొంచెం దగ్గర పడే వరకు మనం కుక్ చేసుకోవాలి.
ఇది ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి, కొంచెం దగ్గర పడే వరకు. ఎందుకంటే మనం పూర్ణంలో పెట్టుకునేటప్పుడు ఉండకి రావాలి కదా. సో ఎంత దగ్గర పడితే మీకు చుట్టుకోవడానికి అంత ఈజీగా వస్తుంది. ఇది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకుందాం. చల్లారబెట్టుకుందాం. ఇదంతా కంప్లీట్గా చల్లారింది. ఇప్పుడు దీన్ని కొంచెం తీసుకొని చేతులకి కొంచెం తడి చేసుకోండి, ఆర్ లేకపోతే ఘీ రాసుకోండి, నెయ్యి. ఇలా రౌండ్గా ఉండ చుట్టుకుంటే మనం పూర్ణం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది నేను ఆల్రెడీ ట్రై చేశాను, వస్తుందా రాదా అనేది. అలాగే మిగతావన్నీ కూడా ఇట్లా లడ్డూలాగా చేసుకుంటే మనం పూర్ణాలు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దోసపిండి తీసుకున్నాం కదా, అందులో ఒక 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇది సాల్ట్ కలపని పిండి. మీరు ఆల్రెడీ సాల్ట్ కలిపి ఉంటే ఎక్కువ వేసుకోకండి. అలాగే ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం వంట సోడా వేసాను. ఒకసారి ఇది కలిపేసుకుందాం. కొంచెం గట్టిగా అనిపిస్తే మీరు ఒక 2 to 3 డ్రాప్స్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఈ రెడీ అయిన పిండిలో మనం ఈ సేమియా లడ్డు ఏదైతే ఉందో అది డిప్ చేసుకొని మనం పూర్ణంలాగా వేసుకుంటాం. నార్మల్ పూర్ణాలు ఎలా వేసుకుంటారో అలాగే వేస్తున్నాను. కోటింగ్ దానికి కరెక్ట్గా వచ్చేట్టు చూసుకోండి. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఈ ఆయిల్లో మనం పూర్ణం ఫ్రై చేసుకోవాలి. అలాగే మిగతావి కూడా ఇలాగే పూర్ణాల్లా వేసుకోండి. పిండి కొంచెం పల్చగా అయితేనే ఇలా తోకల్లాగా వస్తాయి. వాటర్ ఎక్కువ వేసేసినట్టున్నాను. ఇవి ఫ్రై చేసుకున్నాక రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకోవాలి.
ఇలా మిగతా పిండితో కూడా మనం పూర్ణాలు రెడీ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, యమ్మీ యమ్మీ సేమియాతో పూర్ణాలు. ఇది చాలా డిఫరెంట్ రెసిపీ, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇది పైనుంచి చాలా క్రిస్పీగా వచ్చాయి అండ్ లోపల చాలా సాఫ్ట్ ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఇది ఒకటి మీకు కట్ చేసి చూపిస్తాను. చూసారా, సేమియా పూర్ణాలు చాలా డిఫరెంట్ రెసిపీ. మీరు ఈ పండగలకి అండ్ శ్రావణ మాసంకి అమ్మవారికి డెఫినెట్గా ఇది నైవేద్యంగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది పైనుంచి క్రిస్పీగా అండ్ లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.